నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో ఆయా శాఖల వారీగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేస్తున్నారు. మరి గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేశారు, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు స్థలం లేకుండా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులకి 3 సెంట్ల భూమి ఉచితంగా ఇవ్వాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని ఉచితంగా పేదవాడికి ఇవ్వాలన్నదే గూడు ఉండాలన్నది తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యంగా మన ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జగనన్న కాలనీలు అని చెప్పి ఉచితంగా స్థలాలు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా చెరువులుగా మారాయి, ఎవరికి ఉపయోగం లేదు, కనీసం ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రజలకి అందుబాటులో, పట్టణాలకి దగ్గరగా, ఊర్లకి దగ్గరగా ఉండేలా మరి ప్రతి సామాన్యుడు వారి యొక్క స్థితిగతులను బట్టి 3 సెంట్ల స్థలం ఖచ్చితంగా ఇచ్చి వారికి ఇల్లు కట్టించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం నుండి, రాష్ట్ర ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం 60%, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40% చొప్పున నిధులు సమీకరించుకుని ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖర్చు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ యొక్క సామాన్యుడికి సొంతిల్లు ఆశ అంటే సొంతిల్లు కళ నెరవేరుతుందనేది స్పష్టంగా చెప్పవచ్చు. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో 1,80,000 రూపాయలు ఇల్లు కట్టడానికి ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. కానీ 1,80,000కి దశల వారికి ఇచ్చే ప్రక్రియ అవడం వల్ల సామాన్యుడు ఫౌండేషన్ దగ్గర నుంచి సగం ఫౌండేషన్ వేసి తర్వాత ఇటుకరాయి గోడలు లేపడానికి కూడా వారు ఆడుకున్న ఆర్థిక పరిస్థితి వల్ల ఇల్లు నిర్మాణాలు చాలా వరకు పూర్తి కాలేదు. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా గృహ నిర్మాణ శాఖ ద్వారా పేద ప్రజలకి సొంతిల్లు ఉండాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 4 లక్షల రూపాయలతో సొంతిల్లు నిర్మాణం ఇవ్వాలనేది ఒక పాలసీగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం. అంతేకాదు, ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో ఆ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోలేని, స్తోమత లేని కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా సొంతిల్లు నిర్మాణం 4 లక్షల రూపాయలతో కట్టించేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు కూడా అన్ని ప్రాంతాల్లో, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో, మరి రాజధాని ప్రాంతాల్లో కూడా జర్నలిస్టులు కూడా ఉచితంగా ఇళ్ల పట్టాలు, అంటే ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి వారికి కూడా ఇల్లు నిర్మాణం, శాశ్వత ఇల్లు నిర్మాణ పథకం కింద జర్నలిస్టులు కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో కీలకంగా మారింది. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి ఎన్నికల వారంగానే హామీగానే మిగిలిపోయింది తప్ప ఎక్కడ అమలు కాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం కాదు, మరి జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు ఆ స్థలంలోనే ఇల్లు కట్టించి ఇచ్చే విధంగా కూడా చేయబోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జర్నలిస్టుల పట్ల సానుకూలత ఉండడం పట్ల జర్నలిస్ట్ సంఘాల నాయకులు, పలువురు జర్నలిస్టులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రక్రియ అతి త్వరగా పూర్తి చేయాలనేది జర్నలిస్టులు కోరుకుంటున్నారు. అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ సంవత్సరంలోపు, 1 సంవత్సరంలోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి చంద్రబాబు నాయుడు గారు మరి గృహ నిర్మాణ శాఖ మీద తీసుకున్న కీలకమైన నిర్ణయాలు త్వరితగతిన అమలు చేయడానికి గృహ నిర్మాణ శాఖ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మనకున్న సమాచారం. ఏదేమైనా పేదవాడికి ఒక మంచి సొంత ఇల్లు నిర్మాణం జరిగే రోజులు అతి దగ్గరలో ఉన్నాయనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఎప్పటిలోపు ఈ ఇల్లు నిర్మాణాలు జరుగుతాయి, అదేవిధంగా జర్నలిస్టులకి ఎప్పటిలోపు స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేస్తారో చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది.
ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.